సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మంచిర్యాల జిల్లా హోరెత్తింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మరి గద్దెరాగడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ సర్కారు దుర్మార్గాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్ట్ చేసినటువంటి బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు ఎంతో ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆశలను ఇవాళ అడియాశలు చేసిన సందర్భంలో నెలకు 3 మెడికల్ బోర్డులు పెడతాం, అదేవిధంగా యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పిన సందర్భంలో వాళ్ళ మన బాల్క సుమన్ గారు వాళ్ళ కార్మికులను ఉద్దేశించి వాళ్ళ 15 నెలలుగా సింగరేణిలో మెడికల్ బోర్డు పెడతలేరు కాబట్టి సుమారు 2000 మంది వాళ్ళ మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం వేచి ఉన్నారని ఆ విషయాన్ని, అదేవిధంగా సుమారు 450 మంది వాళ్ళ మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన తల్లిదండ్రుల పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారనే విషయాన్ని కూడా తన ఆవేదనతో వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి, మెడికల్ ఇన్వాలిడేషన్ కావాలి, మెడికల్ బోర్డు జరగాలని అదేవిధంగా జీవో 76 ప్రకారం ఇవాళ ఏదైతే 3000 మందికి బాల్క సుమన్ హాయంలో ఇవాళ ఇంట్లో పట్టాలు ఇచ్చిర్రో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ మాట్లాడుతూ వీటి కోసం ఉద్యమాలు చేయాలని మాట్లాడిన తప్ప ఏదో ప్రజలను రెచ్చగొట్టడానికో ఎవరిని రెచ్చగొట్టడానికో కాదు. వాళ్ళ ఆయన అనని మాటలను పాత మాటలను ఫ్యాబ్రికేట్ చేసి ఆయన మీద అక్రమ కేసులు బనాయించడాన్ని వాళ్ళ మందమరి పట్టణ శాఖగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.